మోటివేషన్ 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 లేదు బ్రో. నాకు జిమ్ పోవాలంటే మోటివేషన్ ఇవ్వు బ్రో. ఏమని మోటివేషన్ ఇవ్వాలి? నీ బాధలు నాకు చెప్పు, నా బాధలు నీకు చెప్తా. మోటివేట్ అవుతావా మరి? నువ్వు చెప్పు. అట్లా కావుగా. మోటివేషన్ పక్క తీసి పడేసాయి. రోజు జిమ్కి వెళ్ళు, కన్సిస్టెన్సీగా వర్కౌట్ చేయి, నీకు రిజల్ట్స్ ఆటోమేటిక్ కనిపిస్తాయి. సో దానికి నువ్వు అడిక్ట్ అయిపోతావు. ఈ కన్సిస్టెన్సీ అనేది నీకు బిల్డ్ అవుతుంది. త్రూ అవుట్ ది ఇయర్ నువ్వు రిజల్ట్స్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తుంటావు, నేను నువ్వు గ్రైండ్ చేస్తుంటావు. అంతే, పిక్చర్ సింపుల్, ఏం లేదు ఆడ. ఒకసారి ఒక ప్లాన్ కి ఇయర్ రౌండ్ స్టిక్ ఆన్ అవ్వలేకపోతుండొచ్చు, కానీ నువ్వు చిన్న చిన్న ప్రోగ్రెస్ చేస్తున్నప్పుడు, నీకు రిజల్ట్స్ కనిపిస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా నువ్వు ప్లాన్ కి స్టిక్ ఆన్ అవుతావు. డెఫినెట్ గా నువ్వు కూడా మంచి ఫిజిక్ ని బిల్డ్ చేసుకోగలుగుతావు. నేను జిమ్ కి పోవడానికి పెద్ద మోటివేటెడ్ ఏం కాదు. మోటివేషన్ ఏం తెచ్చుకోని అవసరం లేదు. జస్ట్ నాకు వర్కౌట్ అంటే ఇష్టం, వర్కౌట్ చేయడం అంటే ఇష్టం. సో నేను కన్సిస్టెన్సీగా వర్కౌట్ చేస్తూనే ఉంటా. అది మీరు మోటివేషన్ అనుకోండి, డెడికేషన్ అనుకోండి, అది మీ ఇష్టం. అది నాకు చేయాలని లోపల నుంచి ఉంది కాబట్టి కన్సిస్టెన్సీగా నేను వర్కౌట్ చేస్తా. ఇక నాకు మోటివేషన్ డిసిప్లిన్ సెకండరీ. నాకు మీలాంటి వాళ్ళకి కావాలి మోటివేషన్, అలాంటి వాళ్ళకి అవసరమే లేదు. నేను వెళ్తా, వర్కౌట్ చేస్తా, పిచ్చ ఎంజాయ్ చేస్తా నేను వర్కౌట్ చేస్తున్నప్పుడు. ఈ రోజు అయిపోయిన నెక్స్ట్ డే నేను ఇదే ఆలోచిస్తా, రేపు ఏం వర్కౌట్ ఉంది, ఏ వెరిషన్ చేయాలని ఈ రోజు నుంచి ఆలోచిస్తుంటా. జిమ్ పోయి ఏం చేస్తారు అంటారు? ఏం చేయమమ్మా, మేము జిమ్ పోతాం, వర్కౌట్ చేస్తాం. ఈ జర్నీలో మమ్మల్ని మేము ట్రైన్ చేస్తూ మెంటల్లీ స్ట్రాంగ్ అవుతాం. అది చాలు మాకు. పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఏం చేయరు. జస్ట్ వాళ్ళ ఒక దానికి స్టిక్ ఆన్ అవుతారు, స్టిక్ ఆన్ గ్రైండ్ చేస్తూ ఉంటారు. ఓవర్ ద పీరియడ్ వాళ్ళకి కావాల్సిన రిజల్ట్స్ వస్తూనే ఉంటాయి. అది నేను వాళ్ళ దాంట్లో చూసింది, అది నేను ఫాలో అవుతున్నా. ఏం లేదు, పెద్ద కాంప్లికేట్ చేయని అవసరం లేదు. ఇది చేయాలా, ఇది చేయాలా నాకు ఏం అవసరం లేదు. జస్ట్ నేను అనుకున్నది, జస్ట్ ఆ ఫిజిక్ అచీవ్ చేయాలి, నన్ను నేను రిప్రజెంట్ చేసుకోవాలి స్టేజ్ మీద. అంతే. ఈ ప్రాసెస్ లో నాకు వచ్చే బోనస్. ఏ స్పోర్ట్ లైనా అంతే. ఒకరు ఒక స్పోర్ట్ ని ఎంచుకుంటారు, దాని గురించి గ్రైండ్ చేస్తుంటారు, ఓవర్ ద పీరియడ్ వాళ్ళు సక్సెస్ అవుతారు. ఇదే ఎవరైనా కానీ, ఎవరైనా ఇదే చేస్తారు. పెద్ద అధ్యాయాలు అవసరమే లేదు. ఒక్క థింగ్ ని పట్టుకోండి, గ్రైండ్ చేయండి, ఇయర్ రౌండ్ రిజల్ట్ వస్తుంటే, మీకు ప్రోగ్రెస్ కనిపిస్తుంటే, మీ లైఫ్ గ్రాఫ్ కూడా చేంజ్ అయిపోతుంది. ఇంతకన్నా ఏం కావాలి ఇంకా? ఈ ప్రీ వర్కౌట్ మీరు తినేసి డైరెక్ట్ జిమ్ కి వెళ్ళడమే. ఏదైనా వేరియేషన్ మీకు ఫామ్ ఇంప్రూవ్ అవ్వాలనుకుంటే, మీరు చేసే వెయిట్ కన్నా ఒక 5 to 10 kgs డ్రాప్ చేసి ఒకసారి పర్ఫామ్ చేసి చూడండి. డెఫినెట్ గా మీకు ఫామ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. చలో. Last five. 1, 2, 3, 4. Yeah. వర్కౌట్స్ మధ్యలో ఎంత రెస్ట్ పీరియడ్ ఇవ్వాలి అనేది డిపెండ్స్ అపాన్ పర్సన్ టు పర్సన్. బ్రీతింగ్ సెన్స్ అనేది అర్థం చేసుకొని నెక్స్ట్ సెట్ అనేది చేయండి. ఇంటెన్సిటీ పెంచాలను, లేకపోతే ఫాస్ట్ గా వర్కౌట్ అయిపోవాలను ఆ కాన్సెప్ట్ లో మీరు చేస్తే మీరు హైపోట్రఫీని ప్రాపర్ గా ఎంగేజ్ చేయలేరు. ఒక సెట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెట్ కి ప్రాపర్ గా రెస్ట్ పీరియడ్ ఇవ్వగలిగితేనే నెక్స్ట్ సెట్ కూడా ఒక ఫెయిల్యూర్ వరకు తీసుకెళ్లగలుగుతారు. అదే బ్రీత్ సెన్స్ లో ఉండి ఎగ్జాస్ట్ అయ్యి ఎమ్మటే విత్ ఇన్ 30-40 seconds లో మళ్ళీ స్టార్ట్ చేయడం వల్ల నెక్స్ట్ సెట్ అనేది అంత ఇంటెన్స్ గా చేయలేరు. సో ఇలాంటి సెట్స్ ని అవాయిడ్ చేయండి. మోస్ట్లీ సెకండ్ వేరియేషన్ సింగిల్ డబుల్ రోయింగ్. మెయిన్ గా మనకి వేరియేషన్ ఎక్కడ టార్గెట్ అవుతుంది అంటే మన లోవర్ లాట్. మన లాట్ ఇట్లా ఎండింగ్ పార్ట్ ఉంటది కదా, ఈ లోవర్ లాట్ అనేది ఎంగేజ్ అవుతుంది. ఈ వేరియేషన్ ప్రాపర్ గా మనకి రావాలి అంటే, సో మనకి ఓవరాల్ బాడీ స్టెబిలిటీ ఉండాలి, స్ట్రెచ్ పార్ట్ అనేది కొంచెం డీప్ గా ఉండాలి. అప్పుడైతే మనం లోవర్ లాట్ ని ప్రాపర్ గా ఎంగేజ్ చేయగలుగుతాం. ఇలా Yeah. 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 రెప్స్ చేసేటప్పుడు మీరు లాస్ట్ వరకు చూస్తారో చూడరో తెలియదు, కానీ ఈ రెప్స్ స్ట్రగుల్ అనేది నేను రికార్డ్ చేసి ఇదంతా డాక్యుమెంట్ చేయడానికే పెడుతున్నా. మీరు ఎట్లయినా కానీ ఈ రెప్స్ చేసేటప్పుడు స్కిప్ చేశారు. ఎవరో కొందరు మాత్రం ఆ ఎఫర్ట్ ని రికగ్నైజ్ చేసి ఫామ్ ఇంకా టెక్నిక్ ని అర్థం చేసుకోవడానికి ట్రై చేశారు. ఎట్లా ఆయన ఫెయిల్యూర్ వరకు తీసుకెళ్ళగలుగుతున్నాడు.
ఒక వేరియేషన్ లో ఎన్ని సెట్స్ చేయాలంటే 2 సరిపోతాయి. ఫెయిల్యూర్ వర్క్ చేస్తే 2 సరిపోతాయి. యాజ్ ఎ బిగినర్ అయితే 3 to 4 సెట్స్ చేయండి. ఎందుకంటే మీకు ఫామ్ టెక్నిక్ అంత మంచిగా ఎగ్జిక్యూట్ చేయలేరు కాబట్టి 3-4 సెట్స్. ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న లిఫ్టర్ అయితే మోస్ట్లీ 2 వర్కింగ్ సెట్స్ చేస్తాడు. అందుకని నాకు అవసరం లేదు. ఎందుకంటే ఆ 2 వర్కింగ్ సెట్స్ తోనే ఫుల్ ఎఫర్ట్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఫర్దర్ గా మనం ఎక్స్ట్రా సెట్స్ చేయని అవసరం లేదు. డైరెక్ట్ మనం నెక్స్ట్ వేరియేషన్ చేస్తే సరిపోతుంది. ఆల్మోస్ట్ 6 టైప్ ఆఫ్ సీడ్స్ ఆర్డర్ చేసిన అమెజాన్ నుంచి బడ్జెట్ లో వస్తున్నాయని. బయట 100 గ్రామ్స్ 200 గ్రామ్స్ తీసుకున్న ప్రైస్ ఎక్కువ అనిపించినాయి. అందుకని అమెజాన్ లో ఆర్డర్ చేసిన 1 kg. ఈ సీడ్స్ ఆల్మోస్ట్ నాకు 2-3 months వరకు వస్తాయి. ఎన్నెన్నో పనికి వల్ల ఖర్చులు పెడతారుగా, వాటికి పెట్టే బదులు వీటికి పెట్టండి. మీకు కావాల్సిన న్యూట్రిషన్స్ అన్ని మీకు దీంట్లో దొరుకుతాయి. మీకు కూడా కావాలంటే కింద లింక్ ఇసి ఆర్డర్ పెట్టుకోండి. నేను డైలీ ఓట్ మీల్ లో కన్జ్యూమ్ చేస్తా 5 గ్రామ్స్. ఎవరైతే వెజిటేరియన్స్ ఉన్నారో మీ మీల్ లో నుంచి B9 B12 కవర్ అవ్వట్లేదు అనుకుంటున్నారో ఈ న్యూట్రిషనల్ ఈస్ట్ ఫ్లేక్స్ యూజ్ చేయండి. మీకు B9 B12 కవర్ అయిపోతుంది. మనకి ఈ వేగన్ సోర్స్ నుంచి దొరుకుతుంది. B9 B12 డెఫిషియన్సీ ఏం లేదు, బట్ నాకు ఎందుకు యాడ్ చేసుకోవాలనిపించింది, యాడ్ చేసుకుంటున్నా. జస్ట్ 5-10 గ్రామ్సే కదా, డైలీ ఓట్ మీల్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో నాకు ఎలాంటి డెఫిషియన్సీ ఉన్నా కానీ నాకు రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ న్యూట్రిషన్స్ ఇక్కడ నుంచి వచ్చేస్తున్నాయి కాబట్టి సరిపోతుంది. పెద్దగా నేను వేరే సప్లిమెంట్స్ కూడా యాడ్ చేసుకొని వాడాల్సిన అవసరం లేదు. కొన్ని న్యూట్రిషన్స్ అన్ని కవర్ అయిపోతున్నాయి. 100% దొరకకపోతుండొచ్చు కానీ 30-40% అయితే మనకు న్యూట్రిషన్ అన్ని దీంట్లో కవర్ అయిపోతున్నాయి.